నాగర్ కర్నూలు జిల్లాలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల జెడ్పీ హైస్కూల్లో 9th క్లాస్ రూమ్లో విద్యార్థులపైకి శ్రీనివాస్ రెడ్డి అనే టీచరు చెప్పు విసిరాడు. ఈ చెప్పు విసిరిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ విసిరిన చెప్పు విద్యార్థిని మెడకు చెవుకు తగలడంతో గాయాలయ్యాయి. దీంతో తల్లిదండ్రులకు విషయం తెలిసి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని శ్రీనివాస్ రెడ్డి అనే ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. అయితే ఇద్దరు విద్యార్థులు క్లాస్ చెప్తుండగా ఇద్దరు విద్యార్థులు నవ్వారన్న కారణంతో శ్రీనివాస్ రెడ్డి సంయమనం కోల్పోయి ఆ విద్యార్థులపైకి చెప్పు విసిరాడు. ఆ విసిరిన చెప్పు అమ్మాయి మెడకు చెవికి తగలడంతో గాయమై రక్తం బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఉపాధ్యాయుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అక్కడ ఉన్న స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మొత్తానికి బల్మూర్ కొండనాగుల జెడ్పీ హై స్కూల్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉన్నాయి సార్, ఇంకా మా మమ్మీ ఉప్పు పెట్టి కాకుండా సార్ నేను జెండుబా పెట్టి రాసింది సార్ మా ఫ్రెండ్. ఎలా ఉంటుంది ఇల్లు? నారమ్మ మీ నాయన పేరు లక్ష్మణ్. మీరు తల్లిదండ్రులు వాళ్ళు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అట్లా పనిష్మెంట్ ఇచ్చే అధికార హోదా మరి స్కూల్ ఆయన సస్పెండ్ చేయడం లేకపోతే చేసే అధికారం తెలియజేస్తాయి. దాన్ని సంఘటన సార్ ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. అట్లా పెట్టాలని ఏం లేదు. జరిగిన సంఘటనలో సంఘటనలో భావిస్తున్నాం. జరగకూడదు యాక్చువల్గా. 15 ఏళ్ళు 6 ఏళ్ళ హెడ్ మాస్టర్ ఎక్కడ ఇటువంటి ఎప్పుడు జరగలేదు. మేకులో పనిచేసిన బాగుంటాం సార్ నాకేం తెలియదని ఇంకా గట్టి కొడుతుంది. వాళ్ళిద్దరు నవ్వుతే ఆయన సార్థి కృష్ణ కావ్య మహేశ్వరి కావ్య నవ్విందని నిన్ను కొట్టిరా? దేనికోసం? మేకు అందరికీ మనకి పూర్తిగా పట్టుకోకూడదు.